పదండి వాక్యంలోనికి వెళ్దాం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. స్త్రీలు అందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యముల పొందెను. అతడు రాజ కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. చూడండి, ఈ మాటను బట్టి మనము ఆలోచన చేస్తే ఈ మాటలన్నీ కూడా ఎస్తేరు గురించి వ్రాయబడిన మాటలంటే. ఎస్తేరు దినములలో ఒక మహారాజు ఉండేవాడు. ఆయన పేరు అహస్వేరోస్. ఆయన దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు దాదాపు 127 సంస్థానములను ఆయన పరిపాలన చేశాడు. బైబిల్లో వ్రాయబడి ఉంది, హిందూ దేశము నుండి కూసు దేశం వరకు ఆయన పరిపాలన చేశాడని. అయితే ఆయన రాజు అయిన తర్వాత 3వ సంవత్సరములో ఆయన మనసులో ఒక తలాంపు కలిగింది. మన కోటలో ఉన్న వారందరికీ భోజనాలు పెట్టాలి, 7 రోజుల పాటు ఒక మంచి గొప్ప విందు చేయించాలి అని ఆయనకి మనసులో ఒక తలాంపు కలిగి కోటలో ఉన్న వారందరికీ విందు ఏర్పాటు చేశాడు. ఎన్ని రోజులట? 7 రోజులు. ఈ 7 రోజుల విందు మరి జరుగుతూ ఉంది. మొదటి రోజు అయ్యింది, అలాగనే 2వ రోజు, అలాగనే 3వ రోజు, అలాగనే 4వ రోజు, అలాగనే 5వ రోజు, 6వ రోజు పూర్తయి 7వ రోజులోనికి వచ్చింది ఆ విందు కార్యక్రమం. ఇక 7వ రోజు అంటే లాస్ట్ రోజు. ఈ ఆఖరి రోజున 7వ రోజున అందరూ భోజనాలు చేస్తూ ఉన్నారు ప్రజలంతా. మహారాజు వారందరిలో మధ్యలో ఉన్నారు. ఆయన ద్రాక్షారసం పుచ్చుకుని సంతోషంగా, చాలా సంతోషంగా ఆయన ఉన్నాడు. అయితే ఆ క్రమంలో మరి ఒక తలాంపు ఆయనకి కలిగింది. ఏంటా తలాంపు అంటే, నా రాణి అయిన వస్తీ ఉంది కదా, నా రాణి అందాన్ని, సౌందర్యాన్ని ఈ ప్రజలంతా చూడాలి అని అనుకుని అక్కడే ఒక 7 సండులు ఉంటే ఆ సండుల్ని పిలిచి, ఇదిగో మీరు వెళ్ళి మన రాణిగారిని తీసుకురండి అని పంపించాడు. గబగబా వెళ్ళారు. రాణిగారి దగ్గరికి వెళ్ళి నిలబడి, అమ్మా రాణిగారు, ఇదిగో మహారాజు గారు మిమ్మల్ని పిలుచుకు తీసుకురమ్మన్నారు. మీ సౌందర్యాన్ని అక్కడున్న ప్రజలు, సేవకులు, అధికారులు అందరూ చూడాలట. దయచేసి మీరు తయారయ్యి రండి, మేము తీసుకుని వెళ్తాం, రమ్మని కవరు పంపించారు అని ఈ సండులంతా చెప్పారు. రాణి అన్నది వస్తే, నేను రాను అని చెప్పండి అని చెప్పింది. అహంకారముతో నేను రాను అని చెప్పింది. అమ్మా, ఈ మాట చెప్పమంటారా మహారాజు గారికి? వెళ్ళండి, ఈ మాటే చెప్పండి అని చెబితే మహారాజు దగ్గరకు వచ్చేసారు. అయ్యా మహారాజా, రాణిగారు రానన్నారు అని అంటే, నేను కౌరు పంపిస్తే రానన్నదా? ఏది, ఇన్ని దేశాలకి మహారాజుని, ఇన్ని దేశాలు పరిపాలన చేస్తూ ఉన్నాను, నేను కౌరు పంపిస్తే రానన్నదా? ఈ రోజు నుండి మరలా నా దగ్గరికి రావడానికి కానీ నాకు కనిపించడానికి కానీ వీలు లేదు అని ఒక ఆజ్ఞ జారీ చేశాడు మహారాజు. చాలా కోపం వచ్చేసింది ఆయనకి. అంతేకాకుండా వస్తీకి బదులుగా, అంటే రాణికి బదులుగా అదే స్థానంలో మరి ఒక స్త్రీని, మరి ఒక అందమైన యోగ్యురాలైన ఒక స్త్రీని ఏర్పాటు చేయండి అని అక్కడే ఉన్న అధికారులకు మహారాజు ఆజ్ఞాపించారు. అంతేకాకుండా ఇంకొక ఆజ్ఞ కూడా జారీ చేశారు ఆయన. మనం ఎన్ని దేశాలైతే పరిపాలన చేస్తూ ఉన్నామో ఈ 127 సంస్థానములకు దయచేసి మీరంతా ఏం చేస్తారంటే తాకీదులు పంపించండి. ఆ తాకీదుల్లో ఒక మాట వ్రాయండి, ప్రతి స్త్రీ తన పురుషునకు, ప్రతి భార్య తన భర్తనకు లోబడి ఉండాలి అని మీరు ఆ తాకీదులో వ్రాసి పంపించండి అని మహారాజు ఆజ్ఞాపించాడు. అన్నట్లుగా అలాగే చేస్తూ ఉన్నారు. అయితే రాజుగారి దగ్గర 4 యవనస్తులు ఉన్నారండి. ఈ 4 యవనస్తులు రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా
మహారాజా, మన దేశంలో అనేక మంది కన్యకలు అందమైన వారు ఉన్నారు కదా, అంతేకాకుండా మీరు పరిపాలన చేస్తూ ఉన్న ఈ 127 దేశాల్లో ఇదిగో అనేక మంది కన్యకలు అందగత్తులు ఉన్నారు కదా, వీరందరినీ పోగు చేసి మీ దగ్గరికి తీసుకొస్తే మీరు చూసి ఎవరైతే మీకు నచ్చితే ఆ అమ్మాయినే, ఆ కన్యకనే మీరే రాణిగా చేయవచ్చును కదా అని ఒక చిన్న సలహా ఇచ్చారు. ఈ సలహా మహారాజు గారికి బాగా నచ్చిందండి. మీ సలహా నాకు బాగా నచ్చిందని అధికారుల్ని పిలిపించి, ఇదిగో కన్యకలందరినీ తీసుకురండి, మన కోటలో పెట్టండి అని చెప్పాడు. ఈ అధికారులంతా కూడా వెళ్ళి ఆ దేశంలో కానివ్వండి, ఆయా దేశంలో కానివ్వండి, రాజుగారు పరిపాలన చేస్తున్న ప్రతి దేశంలో అవన్నీ వారందరినీ పోగు చేసి, కన్యకలందరినీ అందగత్తలందరినీ పోగు చేసి రాజుగారి కోటలోనికి తీసుకొచ్చారు. 1000 మందే ఉన్నారో 2000 మందే ఉన్నారో మొత్తం కన్యకలందరినీ తీసుకొచ్చి, అందగత్తలందరినీ తీసుకొచ్చి రాజుగారి కోటలో ఉంచారు. ఎవరు ఆధీనంలో ఉంచారు అని అంటే షండుడైన హేగే ఆధీనంలో ఉంచారు. ఈ హేగే ఎవరు అని అంటే షండు. షండు అంటే అర్థం ఏంటి? మగాగాక ఆడాగాక ఉండేవారిని షండులు అని పిలుస్తూ ఉంది బైబిల్. ఇజ్రాలు అని, అంతేకాకుండా నపంసకులు అని కూడా పిలుస్తూ ఉంది. అయితే ఈ షండుడైన హేగే స్త్రీలందరికీ కాపరిగా ఉండేవాడు. స్త్రీలు అనంటే రాజుగారి దగ్గరికి పంపించే స్త్రీలందరికీ కాపరిగా ఉండేవాడు. ఏ రోజు ఏ అమ్మాయిని పంపించాలి? ఈరోజు ఈ అమ్మాయి నువ్వు వెళ్ళు, రేపొద్దుట నువ్వు వెళ్ళు, ఎల్లుండ నువ్వు వెళ్ళు, ఈ రకంగా ఏ రోజు ఏ అమ్మాయిని ఏ సమయంలో పంపించాలో రాజుగారి దగ్గరికి ఆ సమయంలో పంపించడమే తన డ్యూటీ, హేగే డ్యూటీ. కాబట్టి ఆల్రెడీ కొంతమంది స్త్రీలు హేగే ఆధీనంలో ఉన్నారు. అంతేకాకుండా వీరందరినీ కూడా, కన్యకలందరినీ అందగత్తలందరినీ కూడా తీసుకుని వచ్చి హేగే ఆధీనంలో ఉంచారండి. ఇప్పుడు హేగే పని ఏంటంటే ఒక్కొక్క అమ్మాయిని అలంకరించి అందంగా తయారు చేసి రాజు అంతఃపురంలోనికి పంపించాలి. ఇలాగే చేస్తూ ఉన్నాడు హేగే. ఒక్కొక్క అమ్మాయి వెళ్తూ ఉంది. ఆ అమ్మాయి ఏది కోరితే అది, రాజుగారు ఇచ్చిన ఆజ్ఞ కూడా ఏంటి అంటే ఆ అమ్మాయికి ఏది కావాలో అది పెట్టండి. ఆ స్త్రీలందరికీ కూడా, నా దగ్గరకు వచ్చే కన్యకలందరికీ కూడా, నా దగ్గరకు వచ్చే అందగత్తలందరికీ కూడా వారు ఏది కోరితే అది ఇవ్వండి. అలంకరణ విషయంలో ఆభరణాలు కావాలా ఇవ్వండి. ఆహార విషయంలో ఏది పలానా పదార్థం కావాలా ఇవ్వండి. వారు ఏది కోరితే వారికి అది ఇవ్వండి అని మహారాజు ఆజ్ఞాపించాడు. అయితే ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి కూర్చోబెట్టి అలంకరించి ఒక్కొక్క అమ్మాయిని పంపిస్తూ ఉన్నారు హేగే. రాజుగారు చూస్తూ ఉన్నారు, మరలా తిరిగి పంపించేస్తూ ఉన్నారు. ఇలా జరుగుతూ ఉంది. ఇలాగ వంతులు చెప్పున మహారాజు దగ్గరికి ఒక్కొక్క అందగత్తె, ఒక్కొక్క కన్యక వెళ్తూ ఉంది. ఈ క్రమంలో ఎస్తేరు వంతు వచ్చింది. ఎందుకంటే ఇలాగ పోగు చేసినప్పుడు తన కుటుంబంలో ఉన్న ఎస్తేరు ఈమె అందంగా ఉండుట చేత వెళ్ళిన అధికారులు, వెళ్ళిన సైనికులు ఎస్తేరుని తీసుకొచ్చి ఈ కన్యకలందరిలో పెట్టారు. ఈ ఎస్తేరు ఎక్కడుంది? ఇప్పుడు రాజుకోటలో ఉంది. ఈ ఎస్తేరుకి వంతు వచ్చింది. ఇప్పుడు ఎస్తేరుని కుర్చీలో కూర్చోబెట్టి ఈ హేగే, సన్నుడైన హేగే అనేవాడు తయారు చేశాడు, అలంకరించాడు, ఆభరణాలు పెట్టి అలంకరించాడు. ఈ ఎస్తేరు చిన్నప్పటి నుండి చాలా భక్తిగా పెరిగిందండి. నిజానికి ఎస్తేరుకి తల్లి తండ్రి లేరు, చనిపోయారు. అలా చనిపోయినప్పుడు తన కుటుంబంలో పెదనాన్నగారు అబ్బాయి అయిన మొర్దెకై, అరే నా చెల్లాయికి తల్లి తండ్రి చనిపోయారు, నా చిన్నాన్న మా పిన్ని చనిపోయారు, నా చెల్లి అనాథ అయిపోయింది అని ఈ మొర్దెకై ఏం చేశాడంటే తన చెల్లైన ఎస్తేరుని తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టి పెంచడం మొదలుపెట్టాడు. ఇప్పుడు పెరిగింది, పెద్దదయ్యింది. ఈ మొర్దెకై ఎలా పెంచాడు అని అంటే చాలా భక్తిగా పెంచాడండి. చిన్నప్పటి నుండి భక్తిగా ప్రార్థన చేయటము, పాటలు పాడటము, విధేయతగా ఉండటము, భక్తిగా పెంచడం వల్ల ఎవరు ఎస్తేరుని చూసినప్పటికీ
ఎస్తేరు మీద దయ ఏమండి ఆ దయ జాలి కలుగుతూ ఉంది. దీనురాలుగా ఉండి, విధేయతగా ఉండి, ఏది చెబితే ఆ మాటకు లోబడతా ఉండి, చెప్పిన మాటల్లా వింటా ఉండి, ఈ ఎస్తేరు ఏమండి ఎవరి మధ్యలో ఉన్నప్పటికీ చాలా విధేయత కలిగి నడుచుకునే అటువంటి స్థితి కలిగిన ఆత్మీయ జీవితము కలిగి ఉంది. సన్నుడు చూస్తే అంటే హేగే చూస్తే ఏమండి ఆమె దయ, ఆయన దయ ఎస్తేరు మీద పడింది. అక్కడ ఉన్నవారంతా చూసినప్పుడు వారందరి దయ ఎస్తేరు మీద పడింది. అలంకరించారు హేగే, అలంకరించిన అలంకరణ తప్ప మరి ఏమీ కోరకుండా, నీకేమైనా కావాలా ఇంకా ఆభరణాలు అంటే అయ్యా వద్దండి, ఓకే. హేగే ఏదైతే అలంకరించాడో అది తప్ప మరేమీ కోరలేదు ఎస్తేరు. ఏమండి హేగే తీసుకుని వెళ్ళి రాజుగారు అంతఃపురంలో నిలవబెట్టాడు. రాజు చూశాడు. చూడగానే రాజు యొక్క దయ ఏమండి ఎస్తేరు మీద పడింది. ఇక అలా చూడగానే ఆ దయ పడగానే వెంటనే రాజ కిరీటం తీసి ఏమండి ఎస్తేరు మీద పెట్టి, ఈ రోజు నుండి మన దేశానికి ఈమె రాణి అని నియమించాడు. ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఈ ఎస్తేరు దేశానికి రాణి అయ్యింది. ఇప్పుడు నిజానికి ఏ స్థితిలో ఉండేది ఎస్తేరు? ఒక చిన్న కుటుంబంలో పుట్టి, సామాన్యమైన కుటుంబంలో పుట్టి ఏమండి ఆ కుటుంబంలో ఏమండి ఎదుగుతూ ఉంటే, అటువంటి కుటుంబంలో నుండి దేశానికి రాణిగా దేవుడు చేశాడు. ఎంత ఆశీర్వాదం అండి! ఒక చిన్న స్థాయిలో నుండి ఒక ఉన్నతమైన స్థాయిలోనికి ఒక వ్యక్తి ఎదగడము అని అంటే అది దేవుని యొక్క మహాకృపే కదా. అయితే ఈ వాక్య ప్రకారంగా మనం చూస్తే ఎస్తేరు అటువంటి చిన్న స్థాయిలో నుండి ఒక ఉన్నతమైన స్థాయిలోనికి ఎలా ఎక్కించబడింది అని మనం మాట్లాడుకుంటే, ఎస్తేరు దీనురాలుగా ఉందండి. దీనత ఏమండి తగ్గించుకునే స్వభావము, మాటకు ఏమండి లోబడే తత్వము, ఎవరు మాట్లాడినా ఆ మాటకు విధేయత చూపే ఆ లక్షణము, ఇటువంటి గుణాలు, ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్నది కనుక ఈ ఎస్తేరు ఏమండి దేశానికి రాణి అయిపోయింది. ఈరోజు మన అంశం ఏంటంటే, మన అంశం జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి ఉన్నతమైన స్థాయికి ఎక్కించబడాలి అని అంటే ఇది మన అంశం. అందులో 3 మాటలు మనం మాట్లాడుకోవచ్చు ఈరోజు. అయితే ఈ 3 మాటల్లో మొదటి మాట ఏమాటనంటే, రాణి అయిన ఇప్పుడు ఎస్తేరు ఆ స్థాయికి అనగా ఒక ఉన్నతమైన స్థాయికి ఎందుకు ఎక్కించబడింది? ఆమె దీనురాలుగా ఉన్నది కాబట్టి. ఆ మాట ప్రకారంగా చూడండి ఎక్కడ మనకి కనిపిస్తుంది అంటే ఆ మాట యోబు గ్రంథములో 5వ అధ్యాయము 11వ వచనం. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును అనే మాట మనకు కనిపించింది. ఎవరినట? దీనులను. ఒక వ్యక్తి ఉన్నతమైన స్థాయిలోనికి ఎక్కించబడాలి అనంటే ఒకటే దీనులుగా ఉండాలి. దీనురాలుగా, దీనుడుగా ఏవండి ఎవరైతే ఉంటారో వారిని దేవుడు ఒక ఉన్నతమైన స్థాయికి ఎక్కింపజేస్తాడు. చిన్న పాకలో ఉన్నావా, చిన్న ఉద్యోగం అనేది, చిన్న కుటుంబంలో పుట్టేవా, చిన్న కులంలో పుట్టేవా, నువ్వు ఎలాగున్నావు, ఏ స్థితిలో ఉన్నావు అనేది కాదు, కానీ వాక్యాల ప్రకారముగా దీనురాలుగా కానీ నీవు ఉంటే, దీనుడుగా కానీ నువ్వు ఉంటే నిశ్చయముగా ఒక ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు నిన్ను ఎక్కింపజేస్తాడు. ఆయన నువ్వు దీవించబడాలంటే దీనురాలుగా ఉండాలి. నువ్వు హెచ్చింపబడాలి అంటే దీనుడుగా ఉండాలి. ఒక ఉన్నతమైన స్థాయిలోనికి నువ్వు రావాలి అనంటే నీవు దీనుడుగా ఉండాలి. ఎవరైతే దీనులుగా ఉంటారో వారే దీవించబడతారు, వారే హెచ్చింపబడతారు, వారే ఒక ఉన్నతమైన స్థాయిలోనికి ఎక్కించబడతారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దీనులుగా ఉండాలి. అసలు ఆ దీనత్వం ఎలా వస్తుందండి? ఆ మాట మనం మాట్లాడుకుంటే, తన్ను తాను ఎవరైతే తగ్గించుకుంటారో వారే దీనులు. మనల్ని మనం తగ్గించుకోవాలి. ఎవరైనా మాట అన్నారా? ఏం చేయాలి? మనల్ని మనం తగ్గించుకోవాలి. మాటకు మాట బదులు చెప్పకుండా, మాటకు మాట గుచ్చి మాట్లాడకుండా, మాట్లాడి అనంటే తిట్టి వారు తిట్టారు కదా నేను తిట్టా అలా చేయకుండా, వారు కొట్టారు కదా నేను కొట్టా అలా చేయకుండా, ఏది వారు కేసులు పెట్టారు కదా నేను కేసులు పెడతా అలా చేయకుండా,
ఏవండి దీవించేవారిగా ఉండాలి. ఎవరో మాట అన్నారు, ఆ మాట ప్రకారంగా మనము అరే ఇలా తిడతా ఉన్నావా, సర్లే దేవుడిని దీవించునుగాక, ఈ మాదిరి ఉండాలి. కానీ మాటకు మాట తిట్టే విధంగా మనం ఉండకూడదు. అది తగ్గించుకోవడం అని అంటే. తగ్గింపు స్వభావము ఎవరికైతే వస్తుందో వారు నిశ్చయముగా దీవించబడతారు. పక్కా, ఇందులో డౌట్ ఏమీ లేదు. ఏవండి దీనులుగా ఉండాలి. ఒక ప్రాంతంలో ఒక మంచి ఆలయం ఉంది. దాదాపుగా ఒక 2000 మంది ఆలయానికి ప్రజలు వస్తూ ఉంటారు, విశ్వాసులు. అయితే అందులో ఉన్న యవనస్తులు యథావిధిగా ఆలయానికి ఆదివారం వస్తూ ఉండి ఉదయాన్నే 1 గంట ముందర వచ్చి అక్కడ పరిచర్య ఏమైనా చేస్తూ ఉంటారు, వారికి వాడుక. అయితే ఆ ఆలయంలో ఏవండి కుర్చీలు కానివ్వండి, చేపలు కానివ్వండి, లేదా ఇంకా ఏవైతే ఉన్నాయో అన్ని రకాల పరిచర్యలు చేస్తూ ఉంటారు. ఆ వారం వచ్చారు, అలా చేశారు. కాకపోతే అన్నీ చేశారు కానీ ఒకటి చేయలేదు. ఏంటా ఒకటేనంటే బాత్రూములు కడగలేదండి. ఆలయానికి 5 బాత్రూములు ఉన్నాయి, 5 బాత్రూములు కడగలేదు. ఒరే నువ్వు కడిగేరా అని ఈయన అన్నాడు. ఆడన్నాడు ఇంకొకడు, ఏమండి ఒరే నువ్వు కడిగేరా అని అన్నాడు. ఇలాగున ఆడు కడుగుతాడని ఈడు కడుగుతాడండి ఆడు, అలాగున మొత్తం మీద ఉమ్మడ గొర్రె పుచ్చి చచ్చినట్లుగా ఏమండి ఈ 10 మంది యవనస్తులు ఆ బాత్రూములు కడగడం మానేశారు. ఆ వారం సరిగ్గా అదే టైంలో ఒక వ్యక్తి వచ్చాడు. బాత్రూములు చూస్తే చాలా చిరాగ్గా ఉన్నాయి. లోపలికి వెళ్ళి యవనస్తుల దగ్గరికి వెళ్ళి, ఏమ్మా దయచేసి మీరు బాత్రూములు కడగండి, యవనస్తులు కదా అని అంటే, ఆడు కడుగుతాడండి అని అన్నాడు. ఆయన దగ్గరికి, ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆడే కడుగుతాడండి అని అన్నాడు. ఇలాగున ఏవండి ఎవ్వరూ కడగలేదు. ఇక ఈయన ఏం చేశాడంటే బాత్రూముల దగ్గరికి వచ్చి కడగడం మొదలుపెట్టాడు. దాదాపు 4 బాత్రూములు కడిగేసాడు, 5వ బాత్రూమ్ కడుగుతూ ఉన్నాడు. ఈలోగా పాస్టర్ గారు వచ్చారు. ఏవయ్యా మీరెవరు బాత్రూములు కడుగుతున్నారు, ఆలయానికి ఏమైనా క్రొత్తగా వచ్చారా అని అంటే, అవునయ్యా పోయిన ఆదివారం వచ్చాను, ఇది 2వ ఆదివారం, బాత్రూంలో చిరాగ్గా ఉన్నాయి అనేసి యవనస్తుల్ని అడిగాను, కడగలేదు. సర్లే ఇంకా టైం ఉంది కదా ఆరాధనకు అనేసి నేను కడుగుతూ ఉన్నాను. ఏ ఊరు మీది అని అంటే మన మండలంలో పోలీస్ స్టేషన్ ఉంది కదండి, అందులో ఎస్ఐగా వర్క్ చేస్తూ ఉన్నాను నేను. దయచేసి ఒక 5 సంవత్సరాలు ఇక్కడే ఉంటాను నేను. మన ఆలయానికి మరి ఇక్కడికి వస్తూ ఉన్నానండి, ఎవరిని అడిగితే ఆత్మీయంగా నడిపిస్తారు పాస్టర్ గారు అని చెప్తే ఇక్కడికి నేను వస్తూ ఉన్నాను. అయినా ఏం పర్వాలేదులేండి నేను కడుగుతాను అని అంటే, లేదండి మీరు వెళ్ళి ఆలయంలో కూర్చోండి, పిల్లలు చేస్తారులే, అంత హోదాలో ఉండి మీరు ఈ పని చేయడం మంచిది కాదు వెళ్ళండి అని అంటే, లేదయ్యా నేను చిన్నప్పటి నుండి మా ఆలయంలో ఉన్నప్పుడు నేను బాత్రూములు కడిగేవాడిని, ప్రతి పరిచర్య చేసేవాడిని, నిజంగా దేవుళ్ళో అవన్నీ చేశాను కాబట్టి ఈరోజు ఇటువంటి ఉన్నతమైన స్థాయి నాకు దేవుడు ఇచ్చారు. ఒక స్థాయిలోకి వచ్చాను కదని దేవుని మర్చిపోకూడదు కదా, దేవుడు నాకు ఎంతో మేలు చేశారు, ఇంకా మేలు చేస్తారు. కాబట్టి ఏమున్నప్పటికీ నేను మట్టికి ఈ స్థాయిని వదిలిపెట్టనండి, ఈ స్థితిని నేను వదిలిపెట్టనండి. నేను ఇంకా ఒక బాత్రూమ్ ఇది అయిపోతే నేను ఆలయంలోకి వచ్చి కూర్చుంటాను పాస్టర్ గారు, దయచేసి నన్ను కడగనివ్వండి అని అన్నాడు. ఇక పాస్టర్ గారు లోపలికి వచ్చేసాడు. నేను అంటాను స్థలాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఇల్లు ఉంది, హోదా ఉంది, ఏవండి పోలీస్ జాబ్ ఉంది, ఇవన్నీ ఉన్నప్పటికీ ఏం కడుగుతూ ఉన్నాడట, బాత్రూములు కడుగుతున్నాడు. ఇప్పుడు తన్ను తాను తగ్గించుకుని దేవుని పరిచర్య అలాగను చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇతన్ని ఏమందాం మనం ఇప్పుడు, దీనుడు. ఎవరైతే తన్ను తాను తగ్గించుకుని జీవిస్తూ ఉంటారో వారే కదా దీనులు. మరి ఇటువంటి దీనుల్ని దేవుడు ఏం చేస్తారట, ఒక ఉన్నతమైన స్థాయిలోనికి ఎక్కింపజేస్తారు. నువ్వు తగ్గించుకుంటావా, అయితే నిశ్చయముగా దీవించబడతావు. నీ మాటల్లో తగ్గింపు ఉండాలి, నీ చూపుల్లో తగ్గింపు ఉండాలి, నీ తలాంపుల్లో తగ్గింపు ఉండాలి. ఎవరితో మాట్లాడినప్పటికీ అయ్యా ఏదో దేవుని మహాకృపను బట్టి ఇలా బ్రతుకుతూ ఉన్నామయ్యా, దేవుడే సహాయం చేసి ఇలా నిలబెట్టాడు మమ్మల్ని, ఆయన కృప అండి. మంచి ఇల్లు కట్టారండి మీరు, మీ ఇల్లు చూస్తే చాలా నిజంగా అందంగా ఉందండి అని అంటే, అయ్యా ఏదో దేవుడు ఇచ్చారండి చిన్న ఇల్లు. ఇది మాటల్లో తగ్గింపు ఉండాలి. అంతేగాని మా గ్రామంలో ఎవరికీ లేదు, మా ఇంటి ఇల్లు, మా ఇంటి పొలము, మా ఇంటి ఏది కారు,
మా గ్రామంలో కానీ మండలంలో కానీ ప్రాంతంలో ఎవరికీ లేదు. అటువంటి కారు కొన్నా, అటువంటి ఇల్లు కొన్నా, అటువంటి స్థలం కొన్నా, అటువంటి పొలం కొన్నా, ఇది హెచ్చింపు మాటలు కదా. మనం ఏ మాట పలికినప్పటికీ, ఏ మాట మాట్లాడినప్పటికీ తగ్గించుకుని, మనల్ని మనము తగ్గించుకుని బ్రతికితే, మనల్ని మనము తగ్గించుకుని జీవిస్తే మనమే కదా దీనులము. దీనులను దేవుడు ఏం చేస్తారట? ఒక ఉన్నతమైన స్థాయిలోనికి ఎక్కింపజేస్తారు ఆయన. కాబట్టి దయచేసి మనమంతా కూడా తగ్గించుకుందాం, దీనులుగా ఉందాం. దేవుని చేత ఉన్నతమైన స్థలాలు ఎక్కుదాం. రెండో మాటలోకి వెళ్దాం. చూడండి, ఎక్కడంటే యెషయా గ్రంథము అధ్యాయము 40 వచనము 9. అక్కడ ఇలా వ్రాయబడింది, సియోను సువార్త ప్రకటించుదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. చూడండి, సువార్త చేసే వారిని ఉన్నతమైన పర్వతము ఎక్కుము అంటున్నాడు దేవుడు ఇక్కడ. అంటే ఎవరిని దేవుడు ఉన్నతమైన స్థలాలకు ఎక్కిస్తాడు అని అంటే సువార్త చేసేవారిని ఎక్కిస్తాడు దేవుడు. సువార్త చెయ్యాలి. అదేంటండి, మేము విశ్వాసులము, మేము ఎలా చేస్తాం? మీరు పాస్టర్లు, సేవకులు చేస్తారు కానీ సువార్త మేము ఎలా చేస్తాం? అవునండి, సేవకులు సువార్త చేస్తారు, ఓకే. కానీ విశ్వాసులుగా ఉన్న మీరు కూడా సువార్త చేయాలి. ఎలా చేయాలండి? మీ పక్కన ఎవరున్నారు వారికే బోధించండి. ఇప్పుడు కోతకెళ్ళారు, కోత కోస్తా ఉన్నారు. చేతులు బిజీగా ఉన్నాయి, కానీ నోరు ఎలాగుందట? ఖాళీగానే ఉంది కదా. పక్కనే ఉన్న వ్యక్తికి యేసు ప్రభు గొప్ప దేవుడు ఒక మాట చెబితే ఏమైపోతుంది? నాకు సహాయం చేసాడు యేసు ప్రభు, ఆయన మీకు కూడా సహాయం చేస్తాడు. ఆయన యేసు ప్రభు నమ్ముకోండి. ఒక మాట చెబితే ఏమవుద్ది? దయచేసి నేను అంటాను కదా, మీరు ఏం చేయాలట? సువార్త చేసేవారిగా ఉండాలి. ఎవరైతే సువార్త చేసేవారిగా ఉంటారో వారిని నిశ్చయముగా దేవుడు దీవిస్తాడండి. మనము సువార్త చేసేవారిగా ఉండాలి. ఆటోలో వెళ్తున్నామా? సువార్త చెప్పండి పక్కనే ఉన్నవారికి. బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉన్నామా? సువార్త చెప్పండి. వ్యాపారం చేస్తూ ఉన్నామా? మన దగ్గరికి ఎవరైతే వస్తున్నారో వారికే సువార్త చెప్పండి. ఏముంది? సువార్త పత్రికలు పెట్టుకుని ఒక పేపర్ ఇచ్చి ఖాళీగా ఉన్నప్పుడు చదవండి బ్రదర్ అని ఒక్క మాట పలికితే సువార్త చేసినట్లే కదా. నువ్వు సువార్త చేస్తే నిన్ను ఉన్నతమైన స్థలాలు దేవుడు ఎక్కింపజేస్తాడు కదా. ఒక మనిషి ఎలాగున ఎదుగుతాడు, ఎలాగ దీవించబడతాడు, ఎలాగున హెచ్చింపబడతాడు, ఎలాగున దేవుని చేత ఉన్నతమైన స్థలానికి ఎక్కించబడతాడు అని మనం ఆలోచన చేస్తే సువార్త చేసేవారే కదా హెచ్చింపబడతారు, సువార్త చేసేవారే కదా దీవించబడతారు, సువార్త చేసేవారే కదా దేవుని చేత ఒక ఉన్నతమైన స్థలానికి ఎక్కించబడతారు. దయచేసి సువార్త చేయండి. ఒక ప్రాంతంలో ఒక తల్లి తన అబ్బాయిని తీసుకుని వచ్చి, పాస్టర్ గారు, మా అబ్బాయి అస్సలు మాట వినట్లేదండి, 2 రోజులు స్కూల్కి వెళ్తే 4 రోజులు వెళ్ళాడు వారంలో, అంతలాగున నిజంగా అల్లరి చేస్తూ ఉంటాడు. అయితే ఈ వారం రోజులు సెలవండి, దయచేసి మీరు ఏం చేస్తారంటే మీరు ఎక్కడికి వెళ్తారో పాస్టర్ గారు అక్కడ తీసుకెళ్ళిపోండి అని చెప్పింది. అలాగే అక్కడ అన్ని కూర్చోబెట్టు, నేను తీసుకెళ్తానులని కోటాలకు తీసుకెళ్ళడం మొదలుపెట్టాడు. ఈయన సువార్థికుడు, రోజు 4 కోటాలు ఉంటాయి ఈయనకి. ఇంకే కోటానికి వెళ్తే ఆ కోటాన్ని తీసుకెళ్ళిపోయాడు. ఇలాగ 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, మొత్తం వారం రోజులు గిరగర తెగదిప్పేశాడు. వారం అయిపోయింది. ఒరే, నీకు రేపే కదా స్కూళ్ళు తెరుస్తారు, వెళ్ళిపో, చక్కగా చదువుకో అని పాస్టర్ గారు చెప్పారు. అలాగే పాస్టర్ గారు అని ఇంటికి వచ్చేసాడు. సరిగ్గా ఇంట్లోకి రాగానే వాళ్ళ అమ్మ ఉంది. అమ్మ దగ్గరకు వచ్చి అంటాడు కదా, అమ్మా నేను సేవ చేస్తాను అని అన్నాడు. దగ్గరికి వచ్చి అమ్మ అంటుంది, ఒరే సేవ చేస్తావా? దేవుడేమో ఈ వారంలో మాట్లాడారా దర్శనంలో అని అంటే, లేదమ్మా మాట్లాడలేదు దేవుడు. మరి ఎందుకు చేస్తావు సేవ అని అంటే, ఏమీ లేదమ్మా, పాస్టర్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడ సున్నుండలు పెడుతున్నారమ్మా, గారెలు పెడుతున్నారమ్మా, ఎన్నో ఇస్తున్నారమ్మా, నేను కూడా సేవకునైతే నాకు కూడా పెడతారు కదా అని అన్నాడు. ఒరే, ఈ ఘనతనే చూస్తున్నా, పాస్టర్ గారు సేవకు రాకముందర ఎన్ని కష్టాలు పడ్డాడో ఆయన.
అటువంటి కష్టాలన్నీ పడి అటువంటి శ్రమలన్నీ అనుభవించి ఈరోజైతే సేవలోకి వచ్చి సేవలో ఇటువంటి ఘనత ఇటువంటి ఆశీర్వాదాన్ని ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. కానీ ఆయన పడ్డ కష్టాలు ఎన్నో వాక్యాలు చెప్తూ ఉంటే మాకు అర్థమవుతూ ఉన్నాయి, సాక్ష్యం చెప్తూ ఉంటే మాకు తెలుస్తూ ఉంది. ఈ అబ్బాయి అంటాడు కదా, అమ్మా అయితే అవన్నీ కష్టాలు పడి అవన్నీ శ్రమలు పడి నేను సేవకుని అయిపోతా అంటే మొత్తమే సున్నుండలో వదలడమాట. ఇలాగను మొత్తం మీద ఏమండి సువార్త నిమిత్తములో నేను మాట్లాడుతూ ఉన్నాను కదా, మనమంతా దయచేసి సువార్త చేసేవారిగా ఈ వారం రోజులు సేవకుడు సువార్త చేశాడు. ఆ అబ్బాయి కూడా వెళ్ళి సువార్త చేశాడు. ఎలాగునా దేవుని సువార్త మనం చేసేవారిగా ఉండాలి. వారిని దేవుడు ఉన్నతమైన స్థలములో ఎక్కింపజేస్తాడు ఆయన. ఇక 3వ మాట చూద్దాం, చూడండి మనకున్న సమయాన్ని బట్టి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడు కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. మాట్లాడే ప్రవక్త కష్టాల్లో ఉన్నాడు, మాట్లాడే ప్రవక్త నష్టంలో ఉన్నాడు, మాట్లాడే ప్రవక్త శ్రమల్లో ఉన్నాడు, మాట్లాడే ప్రవక్త కరువులో ఉన్నాడు. అటువంటి కరువులో ఉండగా ఈ మాట పలుకుతూ ఉన్నాడు. ఏమని? ఇదిగో నా దేవుడు ఉన్నతమైన స్థలాల మీద ఎక్కింపజేస్తాడాయన, నడవజేస్తాడాయన. చూడండి, ఈ ప్రవక్తలో ఏముంది? విశ్వాసం ఉన్నది. విశ్వాసం ఉంది కాబట్టే దీవించబడ్డాడు. ఈ ప్రవక్త పేరు బైబిల్లోకి వచ్చింది. ఏమండి, ఈ పేరట ప్రవక్త యొక్క ఈ పేరట గ్రంథమే దేవుడు ఉంచాడు. ఏ స్థాయి ఇది? ఉన్నతమైన స్థాయి కదా, ఉన్నతమైన స్థానం కదా. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక వ్యక్తి ఉన్నతమైన స్థాయిలోనికి ఎక్కించబడాలి అనంటే మనలో విశ్వాసం ఉండాలి. ఎవరిలో అయితే విశ్వాసం ఉందో వారే దీవించబడతారు, వారే హెచ్చింపబడతారు, వారే ఒక ఉన్నతమైన స్థాయిలోనికి ఎక్కించబడతారు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఏమండి విశ్వాసం కలిగి ఉండండి, సువార్త చేసేవారిగా ఉండండి, దీనులుగా ఉండండి. ఉన్నతమైన స్థలాలు దేవుడు ఎక్కింపజేస్తాడు. ఈ మాట ప్రకారంగా దయచేసి ప్రతి ఒక్కరూ విని హృదయాల్లో పెట్టుకోవాలని, మీ మనసుల్లో పెట్టుకోవాలని, ఈ వాక్య ప్రకారంగా మీరంతా నడవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీకు బోధిస్తూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు అయ్యా, ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగ చేయండి. ఒక వ్యక్తి ఉన్నతమైన స్థాయిలోనికి ఎక్కించబడాలి అనంటే 3 మాటలు మాతో మాట్లాడి ఉన్నారు. వందనాలు, స్తోత్రములు. అయ్యా, మీరు మాట్లాడిన మాటల ప్రకారంగా మేము నడవడానికి ఆ సామర్థ్యాన్ని, ఆ తెలివిని మాకు కలగ చేయండి ప్రభువా. మీ పాదాల దగ్గర ఉన్నాం ప్రభు. దయచేసి మమ్మల్ని దీవించండి, ఒక ఉన్నతమైన స్థాయిలోనికి ఎక్కింప చేయండి. మీరు ఎలాగంటే అలాగని చేస్తాం ప్రభువా. మాకు సహాయము దయచేయండి. ఇదిగో ప్రభు, ఎవరైతే వింటూ ఉన్నారో వారందరినీ దీవించండి, వారందరినీ బలపరచండి. వింటూ ఉన్న ప్రతి ఒక్కరికి మీ సహాయాన్ని అందింప చేయండి. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఏ కష్టాల్లో ఉన్నారో, ఏ నష్టాల్లో ఉన్నారో, ఏ శ్రమల్లో ఉన్నారో, ఏ ఇరుకుల్లో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభు వారికి కావలసిన సహాయాన్ని అందింప చేయండి ప్రభువా. మెండైన ఆశీర్వాదములతో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు. ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.